మా ఇంట్లో వచ్చేసండి జొన్న రొట్టె విత్ జునక అంటే పిట్ల అని కూడా అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిట్లా చేసుకుందాము. పిట్లా అని కూడా అంటారు, జునక అంటారండి. మేమైతే అది పిలుస్తాము. మీరేం పిలుస్తారో కామెంట్లో తప్పకుండా రాయండి. దానికోసం అండి 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్తో 5 స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను. 3 వేసాను. 5 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే దీనికి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకొద్దిగా వాటర్ కలుపుతున్నాను. ఇది తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూకిడి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి దీనికి. ఆవాలు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర అండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇది పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్నాం. ఇది ఇప్పుడు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు అది కూడా మిక్స్ చేస్తాను ఇందులో. మేము దీన్ని జునక అని కూడా అంటాము, పిట్లా అని కూడా అంటామండి. మీరు ఏమంటారో కామెంట్లో తప్పకుండా రాయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. సో మూత తీసి కలుపుదామండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఇది మా అమ్మ చేసే పద్ధతిలో చేస్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఇంకా ఉడకాలి ఆనియన్స్. కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకుందామండి. కలిపి ఆనియన్ తొందరగా మగ్గడానికి వాటర్ పోసాను నేను. మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇది ఉడికిపోయిందండి. దీనిలోకి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను నేను. ఈ శనగపిండి కలిపి పెట్టుకున్నాను కదా, అది ఇందులో కలిపేసుకుందాము. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను. బాగా కలుపుదామండి ఇది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు ఇట్లా ఉంది, కానీ కాస్త చల్లారిందంటే బాగా చిక్కగా అయిపోతుందండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. ఒకసారి కలుపుదాం. మూత పెడదాము, లేదంటే బాగా చిందుద్ది ఇది. మూత తీసి చూస్తాను. అయిపోయిందండి. ఆఫ్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా చిందుద్దండి, జాగ్రత్త. చూస్తున్నారా, జునక చేశాను ఈరోజు. జునక అంటాం, పిట్లా అంటాం, మీరు ఏమంటారో కామెంట్లో తప్పకుండా రాయండి. ఇది ఎలా చేయాలి అనే ప్రాసెస్లోకి వెళ్దాము. జొన్న రొట్టె చేసుకున్నాను, డిన్నర్లోకి చేశాను నేను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.